సో, ఈరోజు నేను మీకు విజిటింగ్ కార్డ్ అనేది సింపుల్‌గా వర్డ్‌లో ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది తగ్గించుకోవాలండి. దాని గురించి లేఅవుట్‌లోకెళ్ళి ఓరియంటేషన్‌లో ల్యాండ్‌స్కేప్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ విజిటింగ్ కార్డ్ అనేది ఇంత పెద్ద డాక్యుమెంట్‌లో చేయం కాబట్టి దీని యొక్క సైజ్ మనం డిక్రీజ్ చేసుకోవాలి. సైజ్‌లోకి వెళ్ళి మోర్ పేపర్ సైజ్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్రివ్యూ చెక్ చేసుకున్నట్లయితే మీకు విజిటింగ్ కార్డ్ షేప్ అనేది మీకు తెలుస్తుంది. సో నేను ఇక విడ్త్ అనేది తగ్గించుకుంటున్నాను. సమ్ 14.5 పెట్టుకున్నా. అట్లానే హైట్ కూడా ఒక 7 or 8 పెట్టుకుంటాం. సో 8 పెట్టుకున్నా అండి. అట్లానే మార్జిన్స్. సో మార్జిన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇవి తగ్గించుకోవాలండి మార్జిన్స్ మనం. దానికి నేను ఇక్కడ 0.2 పెట్టుకుంటా. ఇది కూడా 0.2 లెఫ్ట్ సైడ్. మీరు ప్రివ్యూలో చెక్ చేస్తే మీకు తెలుస్తుందండి. బాటంలో కూడా 0.2. సో ఓకేనా. సో ఇట్లా మార్జిన్స్ అనేది మనం తగ్గించుకున్నాము. సో ఓకే ప్రెస్ చేసాం. సో ఇది విజిటింగ్ కార్డ్ షేప్లోకి అనేది రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి డిజైనింగ్ ఇవ్వాలి. దాని గురించి నేను ఇన్సర్ట్లోకి వెళ్ళాను, అలానే షేప్స్లోకి వెళ్ళాను. నెక్స్ట్ నేను సమ్ సర్కిల్ తీసుకుంటున్నానండి. సర్కిల్ తీసుకొని డ్రా చేస్తున్నా. కస్టమైజ్ చేసుకుంటున్నా నాకు ఎట్లా కావాలో అలాగా. సో తీసుకున్న దీనికి లోపల షేప్ ఫిల్ అనేది నేను వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ కలర్ ఇస్తున్నాను. అండ్ బార్డర్ కనిపిస్తుంది కదా, ఈ బార్డర్ కూడా నేను తీసేస్తానండి. సో దానికన్నా ముందు ఇదే షేప్ నేను మళ్ళీ తీసుకోవాలనుకుంటే కంట్రోల్ డి అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ షేప్ అనేది వచ్చింది. సో ఈ షేప్ నేను కస్టమైజ్ చేసుకుంటున్నా. మళ్ళీ కంట్రోల్ డి ప్రెస్ చేసా, మళ్ళీ వేరే షేప్ వచ్చింది. ఇట్లా కస్టమైజ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీనికి సేమ్ కలరు, దీనికి నేను మారుద్దాం అనుకుంటున్నా ఏదైనా కలరు. ఈ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బార్డర్స్ అనేవి నేను తీసేయాలనుకుంటున్నా. సో దీని మీద ఇట్లా ప్రెస్ చేసి షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి నో అవుట్లైన్ పెట్టుకోవాలి. సేమ్ దీని మీద కూడా ప్రెస్ చేసి షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి నో అవుట్లైన్ పెట్టుకోవాలి. దీని మీద కూడా ప్రెస్ చేసి షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి నో అవుట్లైన్ పెట్టుకోవాలి. సో నాకు ఇక్కడ ఒక కస్టమైజేషన్ అనేది నేను చేసుకున్నానండి. సో ఇది విజిటింగ్ కార్డుకి నేను డిజైన్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను సమ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలనుకుంటున్నా. సో ఎంటర్ చేయడానికి ఆల్రెడీ నేను కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా. సో దాని గురించి ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి దిస్ డివైస్ అండ్ నాకు డెస్క్టాప్ మీద ఉంటాయి కాబట్టి ఫస్ట్ వన్ మొబైల్
ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఈ షేప్ సరిపోద్ది అనుకుంటున్నా. యా, సో ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత పిక్చర్ ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నానో అక్కడ. సో నేను పిక్చర్ ఇక్కడ ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డ్రాగ్ చేయాలి టెక్స్ట్ బాక్స్ని. ఇక్కడ ఏదో ఒక నెంబర్ అనేది మనం ఇద్దాం. ఇది ఇస్తున్నాయండి. అవుట్లైన్ బాగలేదు కదా, అవుట్లైన్ తీసేయాలి. సో అది మళ్ళీ దీని మీద ప్రెస్ చేసి షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి అవుట్లైన్ అనేది రిమూవ్ చేసేయాలి. ఓకే, రెండు ఈక్వల్గా లేవు, అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు కొంచెం దగ్గరగా రావాలి. యా, ఇప్పుడు దీన్ని నేను బోల్డ్లో పెట్టుకున్నా. సో సైజ్ నాకు కరెక్ట్గానే ఉంది. మీరు సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ తర్వాత ఫ్యాక్స్ నెంబర్ అండి. ఫ్యాక్స్కి కూడా నేను డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్ అనేది. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాక్స్ది ఇన్సర్ట్ చేసుకుంటున్నా. దీన్ని కూడా సైజ్ తగ్గించుకొని సేమ్ మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నా. యా, ఫ్యాక్స్ నెంబర్ కూడా ఓకేనండి నాకు. నెక్స్ట్ ఫ్యాక్స్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ నేను డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఏదో ఒక ఫ్యాక్స్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి 222 111 3333 ఇచ్చుకున్నా. ఇప్పుడు దీన్ని నేను బోల్డ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అవుట్లైన్ కూడా రిమూవ్ చేయాలి కాబట్టి నా అవుట్లైన్. యా, నెక్స్ట్ వన్ ఫ్యాక్స్ తర్వాత ఈమెయిల్ అండి. సో ఈమెయిల్కి కూడా పిక్ డౌన్లోడ్ చేసుకున్నా. దీన్ని స్మాల్ సైజ్ చేసుకోవాలి. సేవ్ లేఅవుట్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ పెట్టుకున్నా. దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నా. కొంచెం కిందకి. ఇప్పుడు ఈమెయిల్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ టెక్స్ట్ బాక్స్లోకి మనం ఓపెన్ చేసుకోవాలి.
సో ఇందులో ఒక మెయిల్ అవుట్లైన్ తీసేయాలి. నా అవుట్లైన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ అడ్రస్ అండి. దీనికి ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ దిస్ డివైస్ అండ్ అడ్రస్ ఇన్సర్ట్ చేశాను. సో దీన్ని కూడా స్మాల్ సైజ్ చేసుకోవాలి. లేఅవుట్, పొజిషన్, సమ్ పొజిషన్, ఇక్కడ కూడా నేను ఒక టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకుంటున్నా. ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. రైల్వే స్టేషన్ రోడ్, విజయవాడ. దీన్ని కూడా నేను బోర్డులో పెట్టుకుంటున్నా. అడ్రస్ అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం అక్కడ ఒక కంపెనీ నేమ్ ఇవ్వాలండి. సో నేను కంపెనీ నేమ్కి ఇక్కడ మళ్ళీ ఒక టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఫాంట్ వచ్చేటప్పటికి నేను ఇది పెట్టుకుంటున్నా. కొంచెం సైజ్ పెంచుకోవాలి కదా. (22) బోల్డ్ పెట్టుకుంటున్నా. సో దీన్ని నేను ఇట్లా షాడో వచ్చేలా పెట్టుకుని బ్లాక్లో పెట్టుకుంటా. నెక్స్ట్ బోల్డ్లో పెట్టుకుంటున్నా. దీనికి అవుట్లైన్ తీయాలి కాబట్టి షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి నో అవుట్లైన్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లోగో అనేది పెట్టుకోవాలనుకుంటున్నా. సో లోగో గురించి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి దిస్ డివైస్ సబ్ ఈ లోగో అనేది నేను ప్లేస్ చేయాలనుకుంటున్నా.
ఇన్సర్ట్లోకి వెళ్ళాం. లేఅవుట్లోకి వెళ్ళి పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఇక్కడ బాగాలేదు కదా, ఇక్కడ పెట్టుకుంటా. ఎస్. సో ఇక్కడ ఏదైనా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి కొటేషన్ రాస్తానండి. దీని గురించి ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ ఒక డ్రాగ్ చేసాం. నెక్స్ట్ షేప్ ఫిల్, ఇక్కడ కొటేషన్ లైక్ రెడీ, సెట్, లర్న్. ఓకే. సో ఇప్పుడు నేను దీని ఫాంట్ సైజ్ అనేది పెంచాలనుకుంటున్నాను. సో హోమ్లోకి వెళ్ళి సమ్ 12 పెట్టుకుంటున్నాను అండ్ నేను వైట్ పెట్టుకోవాలనుకుంటున్నా కలర్ కూడా. ఫస్ట్ దీనికి కూడా షేడింగ్ ఇస్తున్నా అండ్ నెక్స్ట్ వైట్ అనేది పెట్టుకుంటున్నాం, బోల్డ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ షేప్ ఫార్మెట్లోకి వెళ్ళి నో ఫిల్, నో అవుట్లైన్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఇది అండి ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నేను కంపెనీ నేమ్ పెట్టుకున్నా, అట్లానే అడ్రస్ పెట్టుకున్నా, లోగో పెట్టుకున్నా, ఇక్కడ ఒక క్యాప్షన్ అనేది పెట్టుకున్నా. సింపుల్గా ఇదే సింపుల్ బేసిక్ లోగో విజిటింగ్ కార్డ్ డిజైనింగ్ అండి ఇది. సో